వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్కి 2 మంత్స్ ఉన్నాయి. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంకా 2 మంత్స్ ఉన్నాయి. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫిబ్రవరిలో నుండి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి. అయితే మీలో కొంతమంది సిలబస్ అంతా చదివేసి ఉండొచ్చు, ఇంకొంతమంది హాఫ్ అయినా కవర్ చేసి ఉండొచ్చు. లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా. మ్యాక్సిమం అందరూ ఏం చేస్తారంటే ఐబీ ఎగ్జామ్స్ ఒక 2 మంత్స్ ఉంటాయి కదా, ఆ 2 మంత్స్లో చదువుదామని ఎంసెట్ ఎగ్జామ్స్కి ఆర్ మెయిన్స్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు. సో అయితే ఈ 2 మంత్స్ ఎలా ప్రిపేర్ అవుతే మీరు బెటర్గా స్కోర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గ్రూప్ సబ్జెక్ట్స్. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి చూసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, అండ్ బైపీసీ వాళ్ళకి చూసుకుంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ సబ్జెక్ట్స్లో మీకు మ్యాక్సిమం స్కోర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్స్కి అవుట్ ఆఫ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పాయింట్ ఈస్ ప్రిఫర్ యువర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఫస్ట్. ఇప్పుడు ఎలా అంటే కొంతమందికి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది ఫస్ట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ తీసుకున్నారు, మ్యాథ్స్ చేస్తున్నారు అనుకోండి, మోడల్ ఉంటుంది కదా, మోడల్కి ఒక సమ్ చేయండి. అన్ని సమ్స్ చేయకుండా మోడల్ని ఒక టైం చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ కమింగ్ టు ద లాంగ్వేజెస్లో ఫస్ట్ మీరు గ్రామర్ టాపిక్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఎస్సేస్. ఇప్పుడు ఎస్సేస్, గ్రామర్ టాపిక్స్, ఈ లాంగ్వేజెస్కి వచ్చేసరికి మీరు ప్రిపేర్ అవ్వడం వన్ స్టెప్ అయితే ఎలా పేపర్ ప్రజెంట్ చేస్తాము ఈ పర్టికులర్గా ఈ లాంగ్వేజెస్కి అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాము. అండ్ ఫైనల్ వన్ ఈజ్ సే కన్సిస్టెంట్. మీరు కన్సిస్టెంట్గా రోజు చదవడానికి ట్రై చేయండి. ఏదో ఒక రోజు చదవటం, నెక్స్ట్ డే ఏదో వర్క్ ఉండి స్కిప్ చేయడం అలా కాకుండా. ఇప్పుడు మీకు కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఒక టైం సెట్ చేసుకోండి మీ ప్రిపరేషన్కి. డైలీ ఆ టైంకి రెగ్యులర్గా చదవండి. 1 వీక్ అలా కన్సిస్టెంట్గా చేయండి. సెకండ్ వీక్ నుండి మీకు ఆటోమేటిక్గా ఒక హ్యాబిట్లా మారుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీరు పేపర్ ప్రజెంట్ చేసేటప్పుడు టైం ఎలా మేనేజ్ చేయాలి అండ్ సబ్జెక్ట్ వైజ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలని నెక్స్ట్ వీడియో చెప్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.